తెలియనివి ఎన్నో ఉన్నాయి. కొన్ని అద్భుతాలు మతపరమైన ప్రాముఖ్యతను కూడా కలిగి ఉన్నాయి. హిందూ ధర్మంలో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం మొత్తం ఒక పుష్పంలో ఉంది. ఎంతో అందంగా కనిపించి కనువిందు చేసే ఈ పువ్వులో అనేక రహస్యాలు దాగి ఉన్నాయని పూర్వీకులు చెప్తున్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఈ పుష్పం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని రాజేశ్వరపురానికి చెందిన సత్యనారాయణ ఇంట్లో వికసించింది. 6 నెలల క్రితం ఈ మొక్కను హైదరాబాద్లో తీసుకోగా ఇప్పుడు పువ్వు పూయటంతో కృష్ణ కమలాన్ని గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. వాడుక భాషలో కౌరవ పాండవ పుష్పం అని పిలుస్తారు. కృష్ణ కమలం అని మరో పేరు కూడా ఉంది. 3 ఏళ్లకు ఒకసారి వికసించే ఈ కృష్ణ కమలం మొత్తం మహాభారత కథని వివరిస్తుందని నమ్ముతారు. కౌరవులు, పాండవులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, శ్రీకృష్ణుడు అందరూ ఈ పుష్పంలో ఉన్నారనేది ప్రచారంలో ఉంది. కృష్ణ కమలం పుష్పం చుట్టూ సన్నవి తీగ వంటి పేటల్స్ ఉన్నాయి. ఇందులో రేకుల సంఖ్య 100. ఇవి కౌరవులకు చెందినవి. ఆపై 5 రేఖలుంటాయి. వీటిని పాండవులను చిహ్నంగా భావిస్తారు. ఆ 5 రెక్కలపై 3 రెక్కలు కొలువై ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అభివర్ణిస్తారు. మధ్యలో సుదర్శన చక్రం ఉంటుంది. ఇది శ్రీకృష్ణుడికి ప్రతీకగా భావిస్తారు. ఈ కౌరవ పాండవ పుష్పం గురించి అనేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. మంచిదే తెచ్చింది. చెప్పకపోయినావా